దేశంలో ఎవడని పట్టించుకుంటున్నాడు ఆ కేసుని. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎస్లు అనేటటువంటి వాళ్ళ మీద కేసులు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల స్థిరచిత్తానికి తగ్గట్టు ఉంటున్నాయి. మనకి ఇదివరకటి రోజుల్లో విభజనకు ముందు మన రాష్ట్రానికి ఐఏఎస్లు ఐపీఎస్లు క్యూ కట్టేవాడు. ఎందుకంటే మనకి ఇక్కడ స్వేచ్ఛ ఉండేది, వాళ్ళకి గౌరవం ఉండేది, కలెక్టర్లకి విపరీతమైన గౌరవం ఉండేది, ఎస్పీలకి పోలీస్ కమిషనర్లకి విపరీతమైన గౌరవం ఉండేది, డిఐజీలు ఐజీలకి గౌరవం ఉండేది, ప్రతి ఒక్కరికి గౌరవం ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న రాష్ట్రాలైన అధికారుల మీద పెత్తనాలు రాజకీయాలు అయిపోయినాయి. అధికారంలో ఉండేవాడి పెత్తనమే నడిచిపోతుంది. ఈ పెత్తన రాజకీయాల వలన ఏంటంటే అయితే బానిసగా చేయాలి, లేదంటే లైమ్ లైట్లో లేని పొజిషన్ చేయాలి. ఇంకా ఇది తెలిసిపోయాక ఇప్పుడు మమతా బెనర్జీ అడ్డాలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ అంతే ఉంటుంది. తమిళనాడులో ఈ ఫార్ములా ఎప్పటి నుంచినో ఉంది. వాళ్ళ పార్టీ నాయకులు డిఎంకే అధికారులు, ఏఐఏడిఎంకే అధికారులు, డిఎంకే అధికారులు రాగానే ఒక సెక్షన్ ఆఫ్ అధికారులు ముందుకు వస్తారు, మిగతా వాళ్ళు సైడ్ లైట్ అయిపోతారు. ఏఐఏడిఎంకే రాగానే ఇంకో సెక్షన్ వచ్చేస్తారు. ఇది తరతరాలుగా జరుగుతుంది. కాకపోతే ఇద్దరూ కూడా అధికారులు ఇంకొకళ్ళ మీద కేసులు పెట్టుకునే దరిద్రం చేయలే. అక్కడ ఉన్నంత కాలం కూడా అధికారులు జోలికి పోలా, పారిశ్రామికవేత్తల జోలికి పోలా, వ్యాపారాల జోలికి పోలా. ఓన్లీ అవతల నాయకుడు వ్యాపారం జోలికి పోయారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నెట్వర్క్ మీదన జయలలిత దెబ్బ కొట్టడము, జయా టీవీ మీదన వీళ్ళు దెబ్బ కొట్టడము, ఇట్లాంటివి నడిచినాయి తప్పించి ఈ టైప్లో లేదు.